మీకు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తున్నాం. నీ ప్రజలంగా మరొక పర్యాయము నీ సన్నిధానంలోనికి కూడి వచ్చుటకై మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ కుమారుని యొక్క విలువైన బలియాగము ద్వారా మమ్మల్ని నీ కొరకైన స్వాస్థ్యముగా కొని భద్రపరిచి ఈ భూమి మీద సంఘములు ఐక్యపరిచి నీ రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరచుచున్న నీ యొక్క ప్రేమను బట్టి మమ్మల్ని ఆవరించిన నీ కృపను బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం. దినమంతుల బాధ్యతలో నీ ప్రజలమైన మాకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ నామమును బట్టి నీ సన్నిధిలో అడుగుటకై ప్రార్థనా సమయంగా నీ సన్నిధిలోనికి సమకూర్చున్న నీ ప్రేమను బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం. పాటల ద్వారా లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. మెటుకు మీ సన్నిధిలో మీ చిత్తానుసారముగా మా మనవులు ఎదురుకు తీసుకుని వచ్చేట కృపనివ్వండి. సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిస్థితులు వారి యొక్క అవసరతలన్నింటినీ తీర్చండి. ఇరికి ఇబ్బంది పరిస్థితుల్లో, అననుకూలమైన వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణముల మధ్య ఆయా ఘర్షణల వల్ల ఎవరైతే నీ ప్రజలైన వారి ఇబ్బందులు గుండా వెళ్తున్నారో వారిని దర్శించండి. ఆహారం ఆశ్రయం అనుగ్రహించండి. వారికి అవసరమైన సంగతులతో వారిని తృప్తిపరచండి. నీ నామమును బట్టి ఎవరైతే హింసించబడుతున్నారో, బంధించబడి ఉన్నారో, చెరసాలలో ఉంచబడ్డారో వారికి విడుదల అనుగ్రహించండి. వారి పక్షంగా నీ న్యాయం దేవ కనుపరచండి. మెట్టుకు ఈ యొక్క సాయంకాల సమయంలో మాకు ఇవ్వండి. ఈ యొక్క నియామక కొడికలో స్వేచ్ఛా వాతావరణంలో నమ్మకంగా నేను సేవించటకు కృపనివ్వండి. కుడి వచ్చిన విలువైన నీ పరిస్థితులను బట్టి నేను స్తుతిస్తున్నాం. సమయాన్ని గుర్తు తిరిగి ఆసక్తితో నీ మందిరంలో ప్రవేశించగలిగిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలన్నింటినీ తీర్చండి. ఇంకెవరైతే నీ ఉద్దేశంలో ఉన్నారో వారు మాతో జత చేయబట్టుకు సహాయం చేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించి సరిచేసి నీ మందిరంలోని నీ యొక్క సంఘంలోని భద్రతలోనికి వారు వచ్చేట కృపనివ్వండి. మెట్టుకి సాయంకాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, మా మధ్య మీరు సింహాసనాసీనుడు వేయండి, మాతో ముచ్చటించి మాట్లాడి మా ప్రార్థనా విజ్ఞాపనలు అంగీకరించమని నీ వైపే చూస్తూ ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఈ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థం చక్కగా పనిచేయడం కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇలా 98వ పాట పాడదాం. పాట సంఖ్య 598, 587 పాత పాటలు. వినేడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లను త్రోసి దరిజేరితిమి అముజుడు, స్వార్థమునెల్లను త్రోసి దరిజేరితిమి అముజుడు. పొందిన మేలుల
మరచి మందిర సమృద్ధి విడచి పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి పొందితి మిలలో బాధలు నిందను తెచ్చితిమయ్యా పొందితి మిలలో బాధలు నిందను తెచ్చితిమయ్యా ప్రార్థన వినేడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్ల రోసి జరితిమి మమ్ము స్వార్థమునెల్ల రోసి ఒప్పుకొను చుట్టి మిలలో మా పితరుల వలె మేము ఒప్పుకొను చుట్టి మిలలో మా పితరుల వలె మేము అపవిత్రులమై నీదు కోపమురేపితిమయ్యా అపవిత్రులమై నీదు కోపమురేపితిమయ్యా ప్రార్థన వినేడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను రోసి జరితిమి మమ్ము ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మమ్ము చూసి ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మమ్ము చూసి పరిహాసమును చేయా తరుణమునిచ్చితిమయ్యా పరిహాసమును చేయా తరుణమునిచ్చితిమయ్యా ప్రార్థన వినేడు దేవా ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా ప్రార్థన వినేడు దేవా ప్రార్థించుమనిన
ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా. నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మమ్ము చూడు. 555, 555, 544. రక్షక నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడా. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగై నీవే, అల్ఫయు నీవే ఒమేగై నీవే. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడా. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు. ప్రియుడైన యోవాన్ పద్మాసులో ప్రియుడైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోవాన్ పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూసి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభుని చూడని. ప్రియమారజూసి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభుని చూడని. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడా. ప్రభు యేసు రక్షక లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని
నా నేత్రాలు తెరచి క్రక్కునని చూడని చేసి నా నేత్రాలు తెరచి క్రక్కునని చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక ఎరిగినే చెడిపోతిని యేసుని గాయం లేపితిని ఎరిగినే చెడిపోతిని యేసుని గాయం లేపితిని కోసపోతి నేను దృష్టి తొలగితి దాసుడనను చూడని పోతి నేను దృష్టి తొలగితి దాసుడను చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు ఎందారెసుని వైపు చూచెదరు తుందెదరు వెలుగు కాబున ఎందారెసుని వైపు చూచెదరు తుందెదరు వెలుగు కాబున సంధియము లేక సంతోషించు ముందుకు పరుగెత్తెదరు విశ్వాస కన్నా ఓ యేసు ప్రభు కొనసాగించువాడు యేసు ప్రభు విశ్వాస కన్నా ఓ యేసు ప్రభు కొనసాగించువాడు యేసు ప్రభు వినయముతో నేను నీ వైపు విసురాక పరుగెత్త వినయముతో నేను నీ వైపు దొసగు కన్నులు నాకు నిరతం నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక దొసగు కన్నులు నాకు నిన్ను చూడా కంటికి కనబడు నీవెన్నియో చెవికి వినబడు నీవెన్నియో కంటికి కనబడు నీవెన్నియో చెవికి వినబడు నీవెన్నియో హృదయాగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై హృదయాగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు లోకాభోగాలపై నా
నేత్రాలు సోకాకుండు కృపజూపు లోకాగుణాలాప నా నేత్రాలు సోకాకుండు కృపజూపు ఈ మహిమ దివ్య స్వరూపము నిందారణ చూడని ఈ మహిమ దివ్య స్వరూపము నిందారణ చూడని ప్రభు యేసు రక్షక నొసగు కనులు నాకు నిరతాముని నిన్ను చూడా ప్రభు యేసు రక్షక అల్ఫయు నీవే ఒమేగై నీవే అల్ఫయు నీవే ఒమేగై నీవే ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నా నిరతాముని నిన్ను చూడా ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నా నిరతాముని నిన్ను చూడా. ఐదు 572 561. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు ఆత్మాదీపమును ఆత్మాదీపమును మార్గమంతై చీకటిమయము మార్గమంతై చీకటిమయము స్వర్గనగరికి మార్గమెటులో స్వర్గనగరికి మార్గమెటులో సదయా నీవే మమ్ము పాటుకొని సదయా నీవే నన్ను పాటుకొని సరిగా నడుపు ప్రేమ పదమున సరిగా నడుపు ప్రేమ పదమున దీపమును ఆత్మాదీపమును వసించుమున హృదయమునందు వసించుమున హృదయమునందు వసించున నయనములందు వసించున నయనములందు అన్నియు నిర్వహించుతున్నా నన్ను నిర్వహించుము ప్రభువా నన్ను నిర్వహించుము ప్రభువా ఆత్మా దీపమును ఆత్మా దీపమును కలుషాత్ములకై ప్రాణము వేచి కలుషాత్ములకై ప్రాణము వేచి కష్టములంతా దీపా
చేసి కల్వరి సిలువలో కాచిన రాజా, కాలువయందు కడుగుము నన్ను, కాలువయందు కడుగుము నన్ను, ఆత్మా దీపమును, ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును, ఆత్మా దీపమును. జకరియా గ్రంథము 3వ అధ్యాయం. జకరియా గ్రంథము 3వ అధ్యాయం. 6-7 వచనాలు అందరం కలిసి చూద్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 6-7 వచనాలు అందరం కలిసి చూద్దాం. అప్పుడు యెహోవా దూత యోషువకిలాగా ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొన నీడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రభు సహాయం కొరకే ప్రార్థించు. ప్రేమ కలిగిన తండ్రి, మరి సరందనాలు నీ కృపను బట్టి నీ ప్రజలుగా మమ్మల్ని సమకూర్చి పాటల ద్వారా నిన్ను మహిమపరచుటకును మాకు ఇవ్వబడిన వర్తమానం బట్టి నిన్ను స్తుతిస్తున్నా. మెట్టుకు చదవబడిన లేఖనాలను కూడా ఆశీర్వదించండి. మా కొరకై ఈ సమయం కొరకై విరిచి పంచి ఇవ్వండి. యుక్తముగా ప్రార్థన చేయటి ఎట్లు మేము ఎరుగని వారము అయితే మీ చిత్తం ఎరిగి నీ వాక్యం ద్వారా నీ సన్నిధిలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకున్నట్టు కృపనివ్వండి. అలాగున మీ చిత్తమును మేము అడుగుటను బట్టి మాకు అవసరమైన సంగతులు ఈ భూమి మీద మేము పొందుటకు, సంతోషించుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, సంతృప్తి కలిగి ఉండుటకు సహాయం చేయండి. మెట్టుకు కూడి వచ్చిన విలువైన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. వారికి అవసరమైన సంగతులు పరలోక సింహాసనం మీరే వారికి అనుగ్రహించండి. ఏ మానవ సంబంధమైన జ్ఞానం, బైబిల్ సంబంధమైన అక్షర జ్ఞానం మా మధ్యకి రాకుండా కేవలం నీ ఆత్మ ద్వారా మా కొరకే ఉద్దేశించిన మాటలు, జీవము గల దేవా అట్టి ఆత్మీయమైన మాటలు మాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరిచి నా యొక్క ప్రార్థన నీకు అంగీకృతంగా ఉన్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని మరొకసారి నిలబడిన దాసు నీ చేతికి అప్పగించుకుంటే యేసుక్రీస్తు ప్రభు రక్షకు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు తన ప్రజలకు ఇచ్చిన ఆధిక్యతను గురించి మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రధాన యాజకుని గురించి ఈ మాటలు చెప్పబడుతూ వచ్చాయి. కాబట్టి ఆయన దేవుని చేత ఏర్పరచబడిన లైన్ వంశంలో ఉన్నాడు. అంతేకాదు దేవుడు నియమించిన పనిలో తానున్నాడు. దేవుని కొరకై పని చేయవలసిన వాడే ఉన్నాడు. దేవుడు తన ప్రజల ఎడలు కూడా అట్టి ఆశ కలిగి ఉన్నాడు. వారి ఎడల అట్టి బాధ్యత కలిగి వారిని భద్రపరచు, కాపాడుచు, వారి ప్రతి అవసరతలో చాలిన దేవుడు గుండి సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. కృత నిబంధన దినాల్లో కూడా సంఘమునకు ఆయన సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపం అంటే విడదీయలేనంత సమీపం. ఆయన శిరస్సు, సంఘము ఆయన యొక్క శరీరం. తీసేయడానికి అవకాశం లేదు. శిరస్సు లేనిదే శరీరం లేదు, శరీరం లేని శిరస్సు అనగా ఇవి రెండు లేనిదే అర్థం ఉండదు ఒక శరీరానికి. అలాగే శరీరం లేకుండా శిరస్సు కూడా. అది జ్ఞాపకం చేయబడి అట్టి బాధ్యత ఏదైతే కలిగి ఉన్నాడో దానిని చెదిరిన ఇశ్రాయేలు పక్షముగా తిరిగి సమకూర్చబడి నిమిత్తమై దేవుడి సంగతులు వారికి వినిపిస్తున్నాడు. తిరిగి కట్టబడి నిమిత్తమై, తిరిగి సమకూర్చబడి నిమిత్తం. ఇవి రక్షణ పొందిన వారికి కాదు, తమ ప్రజలైన ఇశ్రాయేలీలు వారి పాపమును బట్టి, వారి అతిక్రమమును బట్టి, వారి స్వభావమును బట్టి వారు
దేవునికి దూరస్తులు అయిపోయినప్పుడు, వారి పాపమును బట్టి వారు దోషులుగా దేవుని సన్నిధిలో వారి ఆసక్తి కనుపరచకపోయినప్పుడు, దేవుని మందిరంలో అర్పించవలసిన బలులు వారు అర్పించక దూరమైనప్పుడు, వారికి కలిగిన అపవిత్రతను బట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కానీ వారిలో ఏర్పరచుకున్న ఆ యొక్క ప్రధాన యాజకునికి సాదృశ్యంగా ఆయనను చూపించి, ఆయనను ఎట్లా చూపిస్తున్నాడో దేవుని ప్రజలమైన మిమ్మల్ని కూడా అలాగే నేను చూస్తున్నాననే ఉద్దేశంతో దేవుడి సంగతులు జకర్యా ద్వారా పలుకుతున్నాడు. ఈ యొక్క ప్రత్యక్షత ఆయనకి ఇచ్చాడు. ఎందు నిమిత్తం అంటే సమకూర్చబడే ఆధిక్యత, తిరిగి కట్టబడే ఆధిక్యత దేవుని ప్రజలమైన మనకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే తను స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్న కారణం చేత ఆయన మరింత విశేషముగా తీర్పు దేవుని ఇంటి నుండే ఆరంభమవుతుంది. అందు నిమిత్తమై మొట్టమొదటిగా మనల్ని శిక్షించి సరిచేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మొదట మనం నుంచి ప్రారంభించాడు, సంఘం నుంచే. సంఘాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తనకు అనుకూలముగా తన రూపంలోనికి మార్చబడి నిమిత్తమై ఈ యొక్క శిక్ష గుండా, ఈ యొక్క పరీక్ష గుండా దేవుడు నేను నన్ను తీసుకుని వెళ్తున్నాడు. అయితే దేవుని ఉద్దేశం చూస్తే ఎట్లుంది, పైన 2వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, 8వ వచనం లేదంటే 7వ వచనం నుండి జకర్యా 2:7. బబులోను దేశములో నివాసివగు సియోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికంటే చెరలో ఉన్న దేవుని ప్రజలకు, చెరలో ఉన్న సంఘమునకు. సంఘముగా ప్రభువు మహిమ కొరకే జీవించచ్చు, ప్రభువు నుండి సమస్తము పొంది ప్రభువు మీద మనసు పెట్టుకుని ప్రభు కొరకే ప్రధానము చేయబడిన పవిత్రురాలుగా ఉండేదానికి బదులుగా తాను చేసిన పాపమును బట్టి, తను చేసిన అతిక్రమమును బట్టి దేవుని ఎడల ఉంచవలసిన మనస్సుకు బదులుగా వేరొక దాని వైపు మనసు పెట్టిన కారణం చేత ఆ అపవిత్రతను పోగొట్టు నిమిత్తమై చెరలోనికి పంపబడిన సియోనైన దేవుని మందిరంతో, సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. బబులోన్లో ఉన్న సియోను, నువ్వు అక్కడి నుండి తప్పించుకొని రావాలా? ఎందు నిమిత్తం అంటే నీకు నువ్వుగా పోయినావు అక్కడికి. నిన్ను స్వతంత్రునిగా దేవుడు చేశాడు. ఆ బానిసత్వ ఐగుప్తులో నుండి నిన్ను తెచ్చి కనాన్ని స్వాస్థ్యం ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, సర్వ సమృద్ధి ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కలిగిన నెమ్మదిని బట్టి, వారికి కలిగిన సంతృప్తి లేదంటే సంతోషకరమైన జీవితాన్ని బట్టి సంతృప్తి చెందక మనసును మదించి గర్వించిన కారణం చేత, వారి దేవుడిని వారు విడిచిపెట్టిన కారణం చేత వారు క్రమపరచబడిన నిమిత్తమై బబులోను యొక్క చెరకు అప్పగించబడ్డారు. వారిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు వారి సంగతి కాదు, ఇప్పుడు నీ ప్రార్థించడానికి వచ్చిన నేను ఆ విషయమే మనం ఆలోచన చేయాలి. ఏ సంగతి అంటే ప్రభు నిన్ను పాపపు బానిసత్వం నుండి విమోచించాడు, ఆయన శిలువ రక్తం చేత పరిశుద్ధపరిచాడు, విడిపించాడు, తన ఇంటికి మనల్ని తీసుకుని వచ్చి మనల్ని ఆయన ఇంటిగా చేసుకున్నాడు, పరిశుద్ధపరిచాడు, మనతో నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. మనల్ని ఆయనతో ఉండి నిమిత్తమే సదాకాలము తీసుకుని పో నిమిత్తమే స్థలం సిద్ధపరిచి పరలోకానికి వెళ్ళాలని చెప్తున్నాడు. ఇట్లాంటి స్థాయి దేవుడు నీకు నాకు ఇచ్చిన తర్వాత ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో సంతోషించేదానికి బదులుగా ఆ ప్రభు మీద ఉంచవలసిన మనస్సు, ఆ దేవుని సన్నిధి మీద ఉంచబడిన మక్కువ, దేవుని పని మీద దేవుడికి ఇచ్చిన వాటి మీద ఆ బాధ్యత కోల్పోయినప్పుడు దేవుడు నీ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కారణం చేత ఈ చెర, ఆ కారణం చేత ఈ నెమ్మది లేని స్థితి, ఆ కారణం చేత ఈ అనారోగ్య పరిస్థితులు, ఆ కారణం చేతే ఈ యొక్క దేశంలో ఈ సంగతులు జరుగుతున్నాయి. అందుకే ఈ చెర. అయితే ఇప్పుడు నీవేం చేయాలంటే, మొదట నువ్వు నీ పాపమును బట్టి, నీ అపవిత్రతను బట్టి నీవు చెరలోనికి తీసుకుని పోబడినావు గుర్తించాలా. నువ్వు వెళ్ళింది అపవాది యొక్క చెరలోనికి వెళ్ళినావు, నీవు అంధకార సంబంధమైన అధికారి యొక్క చెరలోనికి వెళ్ళావు. దానికి కారణం దేవుని ఎడల నువ్వు చూపించిన అవిధేయత. అవిధేయులకు వారిని ఆయన వాడు ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణలోనికి నువ్వు పోయినావు. ఆ కారణం చేత నేను సమకూర్చి నిమిత్తమై, సరియే నిమిత్తమై చెరకు అప్పగించాడు. ఆయా స్థితుల్ని జీవితంలోనికి తీసుకుని వచ్చాడు. నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలోనికి ప్రభు తీసుకుని వచ్చినప్పుడు దాని నుండి బయటికి రావాలా. మొదట ఎప్పుడు వస్తావు? నువ్వు చెరలో ఉన్నావని గుర్తు చేసుకుంటూ వస్తావు. అది ఏ చెర దేనిని బట్టి వచ్చిందంటే నీ పాపమును బట్టి, నీ అతిక్రమం బట్టి, నీ అవిధేయతను బట్టి నువ్వు ఆ చెరలోనికి తీసుకున్నప్పుడు అది ఒక్కొక్క జీవితాల్లో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఇందాక చెప్పబడినట్టుగా ఒకరికి అనారోగ్యం కావచ్చు, ఒకరికి అసమాధాన స్థితి కావచ్చు, ఒకరు నెమ్మది లేని స్థితి కావచ్చు, వేరే వేరే కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. అయితే ఈ చెరకు గల కారణం ఏంటంటే మనలోని అవిధేయత, దేవునికి లోబడిన కారణం. ఎందుకంటే దేవునికి లోబడిన వారికి ఆయన యొద్దుండే ఆధిక్య దేవుడు ఇచ్చిన కారణాన్ని బట్టి ఆయన యొద్దున్న వారికి విశ్రాంతి, సంతోషము, సమాధానం ఎల్లప్పుడు. అయితే వాటి నుండి దేవుడిచ్చే శాంతి నుండి ఎప్పుడైతే మనం దూరం అవుతామో దానికి గల కారణం పాపము. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఆ పాపానికి కారణం
అవిధేయత, ఆజ్ఞను అతిక్రమించే. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. బబులోనులో ఉన్నావు, చెరలో ఉన్నావు, అయితే అచ్చటి నుండి తప్పించుకొని పోము. ఇదే యెహోవా వాక్కు. 8వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి పంపి ఉన్నాడు. కారణం చెప్తున్నాడు. ఎందుకు నన్ను పంపాడంటే ఆయన మీ ఎడల కలిగి ఉన్న బాధ్యతను మీకు జ్ఞాపకం చేయడానికి పంపించాడు. ఏంటా సంగతి అంటే, మిమ్మల్ని ముట్టుకుంటే ఆయన తన కనుగుడ్డును ముట్టినంతగా ఆయన అలాగో ఆలోచన చేస్తాడు. కాబట్టి అది ఇక్కడ చెప్తున్నాడు. అలా తలస్తాడు ఆయన. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన రక్తం చేత వెలుగు కొనబడిన దేవుని ప్రజలమైన మన ద్వారా దేవునికే ఘనత రావాలి, కానీ వేరొకరికి ఘనత రావాలి ఆయన ఏమాత్రం కోరాడు. తనకు ఘనత తెచ్చుకుని తలచి మిమ్మను దోచుకుని అన్ని జనుల యొద్దకు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా, ఏ పరిస్థితి గుండా, ఏ పరిస్థితిలో చిక్కుబడిపోయినా, దేనివల్లైనా, ఏ సమాధాన స్థితిలో నీవు ఉన్నా సరే ప్రభు తన ఆత్మ ద్వారా ఈ వర్తమానం పంపిస్తున్నాడు. ఏంటంటే, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడిని ఏంచి మెట్టుకు మీ ద్వారా తనకి ఘనత రావాలా. అందునిమిత్తమై ఆ ఘనహీనమైన పాత్రను ఘనమైన పాత్ర, తిమోతి పత్రికలు అదే అంటాడు, ఘనత నిమిత్తమైన పాత్ర వలె ఉండు అంటాడు. దాని వలె ఉండు నిమిత్తమే పిలుస్తున్నాడు. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై అంటాడు అక్కడ. దాని కొరకే. గొప్ప ఇంట్లో ఉంటాయి వెండి పాత్రలు, బంగారు పాత్రలు, అవన్నీ ఉంటాయి. అవన్నీ కాదు ఇప్పుడు, వాటిని గురించి మాట్లాడట్లేదు. చూడండి ఒకసారి తిమోతి పత్రిక, పౌలు ఈ మాటలు పలుకుతున్నాడు. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాదు, కర్రవి, మంటి కూడా ఉంటాయి. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడతాయి. అయితే ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే. దీని కొరకే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుని ఇంటిలో వాడబడాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని సైన్యములో ఆయన కొరకు పోరాడి విజయము తెచ్చే సైనికుడిగా, మంచి సైనికుడు అంటున్నాడు దాన్ని. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అంటున్నాడు. ఆయనతో పాటు శ్రమపడు నిమిత్తమై అటువంటి పాత్రగా ఆ యజమానునికి, దండులో చేర్చుకున్న వానికి ఘనత తేవాలి. ఇప్పుడు ఎవడైనాను వీటిలో చేరక తను ఏం చేసుకోవాలా? పవిత్రపరచుకోవాలా. అప్పుడు వాడు పరిశుద్ధపరచబడి ఇప్పుడు యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన వాడు ఉంటాడు. ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉంటాడు. దాని కొరకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటును ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఏర్పాటులోని తొలగిపోయిన కారణం చేత అన్ని జనుల చెరకు, అపవాది చెరకు అప్పగించబడి ప్రభువున ఘనత తేకుండా వేరే వాటి మీద మన దృష్టి ఉంచిన కారణం చేత ప్రభు దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని జనుల యొద్దకు, నీ ఉండిన స్థితి యొద్దకు నన్ను పంపెను అని రాయబడింది అక్కడ. పంపబడింది దేవుని వాక్యం ఇప్పుడు నీ యొద్దకు, నా యొద్దకు. యాకోబుకి దేవుని వాక్యం ఇచ్చినవాడు, అబ్రహాం యొద్దకు దేవుని వాక్యముగా వచ్చినవాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 3వ అధ్యాయం అరణ్యములున్న జకరియా కుమారుడైన యోహాను దగ్గరికి ఆ వాక్యంగా వచ్చినవాడు ఇప్పుడు నీ దగ్గరికి, నా దగ్గరికి వాక్యంగా వస్తున్నాడు. ఆ వాక్యాన్ని పంపించాడు. దేనికంటే ఆ వాక్యం చేత పరిశుద్ధపరిచిన నిమిత్తమై. దానికంటే మొదట నీవు నాకు నేనేం చేసుకోవాలా? పవిత్రపరచుకోవాలి. ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల అప్పుడు వాడు పరిశుద్ధపరచబడి. పవిత్రపరచుకునేది మన వంతు అయితే పరిశుద్ధపరిచేది ఆయన వంతు. రెండు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడైనాను వీటిలో చేరక ఏం చేసుకుంటే, తన్ను తాను పవిత్రపరచుకుంటే వాడు పరిశుద్ధపరచబడతాడు. ఈ ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం రెండు ఎప్పుడు కోరబడుతున్నాయి? ఎప్పుడు ఈ రెండు చెప్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో కూడా అదే అంటాడు. వాక్యమను ఉదక స్నానం చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడ్డారు. రెండు మాట్లాడతాడు అక్కడ. చదవండి ఆ ఒక మాట. వాక్యమని 5:27.
అమ్మా ఒక మాట చదవండి. వాక్యం అనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై రెండు మాట్లాడుతున్నాడు. పవిత్రపరచుట, పరిశుద్ధపరచుట, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన సంగతులు. మనకు మనముగా తన్ను తాను పవిత్రపరచుకోవాలా. అప్పుడు దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఇందుకే దేవుని వాక్యం ఎందుకు వచ్చేది? వాక్యం వచ్చింది కదా, మాట్లాడబడ్డాం కదా, అందరికీ వాక్యం వినబడింది, కానీ అందరూ పవిత్రులు కాదు. అందుకే అక్కడ అంటాడు మీలో అందరూ పవిత్రులు కాదు. వాక్యం అందరికీ ఇచ్చాడు కానీ అందరూ పవిత్రులు కాదు. కారణం ఏంటంటే ఎవడైతే ఆ వాక్యం వల్ల తన్ను తాను పవిత్రపరుచుతున్నాడో వాడు వాక్యం వల్ల ఏం చేయబడుతున్నాడు? పరిశుద్ధపరచబడుతున్నాడు. ఈ రెండు సంగతులు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు. అందుకే కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయంలో కూడా అదే అంటాడు. 18వ వచనంలో చివరికి వస్తే మొదట ప్రత్యేకించబడి ఆ తర్వాత పవిత్రపరచుకొని, రెండు పరిశుద్ధము ప్రత్యేకం అంటే పవిత్రపరచుకోవాలి. వాటి వైపు వెళ్ళకూడదు. తమ్ముడు తాము అపవిత్రపరచుకొని లేదు, దాని అర్థం అది. వారు ఏం చేసుకోవాలా? పవిత్రతతో కూడిన జీవితం. కొరింథీ 2వ పత్రిక 6:18 మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవించున్నాడు, నివసించి సంచరింతును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకత కోరుతున్నాడు ఆయన. ప్రత్యేకత ఎట్లాంటిది? అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు. అదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అంటే పవిత్రపరచుకున్నట. పవిత్రపరచుకున్న వాడిని దేవుడు పరిశుద్ధపరిచయమని పిలుస్తాడు. తర్వాత నేను మీకు తండ్రినైందును, మీరు నా కుమార్తెలు, పరలోకపు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పవిత్రత తను తాను చేసుకునేది. అదే యోహాను సువార్తలో, యోహాను పత్రికలు కూడా అంటాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అనుకోండి, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకుంటాడు. మనమే పవిత్రుడిగా చేసుకోవాల్సింది. మనం పవిత్రంగా చేసుకుంటే దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ సత్యం ఎప్పుడైతే మర్చిపోతామో, వాక్యం విన్నాం కదా పరిశుద్ధులు అంటే అయ్యేది కాదు. ఇది వాక్యం అందరికీ ఇవ్వబడింది. అందరూ అయితే ఏమంటాడు దేవుడు? మీలో అందరూ పవిత్రులు కారు. ఒక నన్ను అప్పగిస్తాడు, మీరందరూ పవిత్రులు కాదు. వాక్యం అందరికీ ఇవ్వబడింది. అది ఎవడు పవిత్రుడు అంటే తన్ను తాను వాక్యం నాకు అప్పగించుకున్నవాడు మాత్రమే పవిత్రుడు. తను తాను వాక్యం విధేయునిగా కనపరుచుకున్నవాడు మాత్రమే పవిత్రుడు. అట్టివాడు తన్ను తాను పవిత్రపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుని వాక్యము వానిని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. అదే సంఘం. క్రీస్తు యేసు రక్తం వలన పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఈ పరిశుద్ధత పొందగోరు వారి ఎడల ప్రభు చెప్పే మాట ఏమంటే, మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకోవాలని కోరుతున్నాడు. దాని కొరకు నీ యొద్దకు నా యొద్దకు వాక్యాన్ని పంపించాడు. చెరలో ఉన్న అన్ని జనుల యొద్దకు, వారి యొద్దకు, నీ యొద్దకు నా యొద్దకు వాక్యాన్ని పంపించగల ఉద్దేశం ఏంటంటే, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను 2:20 ఏమని రాయబడింది? 21 అనుకుంటా. పవిత్ర పరుచుకొని యజమానుడు వాడుకున్నటకు అర్హమై, అది మూసారా? 2వ పత్రిక తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన, ఇది నీ నుండి నా నుండి ప్రభు కోరుతున్నాడు. ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా మందిరములో నన్ను వాడుకోవాలని ప్రభు ఎంచి, నిన్ను ఎవడన్నా ముట్టుకుంటే, దేవుని కనుగుడ్డును ముట్టుకోవడానికి ఎవడన్నా ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందో అలాగే ఎంచాడు నిన్ను నన్ను. అంత సున్నితత్వమైన భద్రత నీకు నాకు ఇచ్చాడు. అంత సున్నితం మన యొక్క భద్రత విషయమే. దేవుని ఏర్పాటులోని దేవుని ప్రజలమైన సంఘంలో ఆయన రక్తం చేత విమోచింపబడిన మన విషయమై దేవుని భద్రత ఎలాంటిదంటే, మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినంతగా ఎంచుతాడు ఆయన. అంత సెన్సిటివ్గా ఆయన చూస్తాడు. మనమేం కోరక్కర్లే, ప్రభు నన్ను కాపాడని భద్రం చేయ అవసరంలే. మనం ఆయన వాళ్ళమై ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలు. అట్టి రీతి అయిన మనస్సు ఉంటే చాలు. అట్టి పవిత్రత పరిశుద్ధత ఉంటే చాలు. ఆయన చూసుకుంటాడు అంతా. మనం కోరక్కర్లే.
మనకు ఆ సెక్యూరిటీ కావాలి, ఈ సెక్యూరిటీ కావాలి. ఈ దినాలు నాయకులు కోరతారు కదా, Z+ అంటారు, జెడ్ అంటారు, ఇవన్నీ కోరుతారు. ఇవేం కోరవసరం లేదు. మనం ప్రభు ఎదుట ఆ స్థాయి మనం ఉంటే చాలు. నువ్వు చెరలో ఉన్నవాడు ఏమైనా నీ ఎద్దుకు పంపిస్తున్నాడు ఆయన. నీ పాపములోనూ నీ ఎద్దుకు పంపిస్తున్నాడు. పాపమును బట్టి వచ్చిన శిక్ష అయిన చెరలో ఉండినా నీతో మాట్లాడుతున్నాడు. బబులోను చెరలోనున్న సియోను, నీవు అక్కడి నుండి తప్పించుకొని బొమ్మ. నీ దేవుడని యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, ఏమని ముట్టినవాడు తన కనుగుట్టును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్నదాలిచి. ఈ మాట మనం ఆలోచన చేయాలి. ఆయన ఘనత తెచ్చి నిమిత్తమై దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే, ఆయన మనల్ని ఎవడన్నా టచ్ చేస్తే, ఆయన కనుగుడిని ముట్టినంతగా అంత సున్నితత్వమైన భద్రత నీకు నాకు కలుగజేస్తే, మనం ఇంక చెరలో ఉన్నాం. మన దేవునికి బదులుగా, ఆయన ఘనత తెచ్చే బదులుగా, ఘనత నిమిత్తమైన పాత్ర వలె ఆ యజమానుని ఇంట్లో వాడబడేదానికి బదులుగా మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, యజమానుడు వాడుకుంటే అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి అలాంటి పాత్ర వలె నువ్వు వాడబడి నిమిత్తమై తన్ను తాను ఏం చేసుకోవాలి? ఇప్పుడు పవిత్రపరుచుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన పాత్ర, మరొక మాటలో ఘనత నిమిత్తమైన పాత్ర వలెనే ఉంటాం. అందుకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ అక్కడ స్థితి ఎట్లుందంటే, మానవులంగా మన వైపు నుండి చూస్తే, ఎవరి వైపు నుండి చదివాం కదా ఇందాక జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో, మన స్థితి మన వైపు నుండి నియమించబడిన వారమే, ఆలయంలోనున్నాం, ప్రధాన యాజకుడే, ప్రభు కొరకు పని చేయవలసిన వాడే, ప్రభుకు అర్పణ అర్పించవలసిన వాడే. అయితే మన దృష్టితో మనం చూస్తే శత్రువు అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చేవాడు కదా, లోపల నుండి మన శరీరమే, మన ఆలోచనలే, మన తలంపులే శత్రువు ప్రేరేపిస్తాడు. ఎట్లా అంటే అక్కడ కనబడుతుంది కదా జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో, అపవిత్రత చూపిస్తాడు. చెరలోని స్థితి, ప్రభువేమో చెరలో ఉన్నవాడిని మిమ్మల్ని ముట్టినవాడు, కనుగుట్టును ముట్టినవాడని దేవుడు చెప్తుంటే, అక్కడ శత్రువు ఏం చూపిస్తాడు? 3వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడు యెహోషువ నిలవబట్టి సాతాను ఫిర్యాదు అయి కనపరిచాడు. ఇప్పుడు వీడెప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉంటాడు, వీడెప్పుడు మనలోని మాలిన్యం చూపిస్తూనే ఉంటాడు. నిజమే, అది అబద్ధమేం కాదు. వాడు అబద్ధమేం చూపించాడు, అక్కడ నిజమే. అయితే వాని కన్నులు వేరే, దేవుని కన్నులు వేరే. మానవ కన్నులు వేరే, దేవుని కన్నులు వేరే. అపవాది దృష్టి వేరే, దేవుని దృష్టి వేరే. మనుషుని దృష్టి వేరే. మనుషుడు అంత పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆ దేవుడి సంగతి వేరే. మానవుడు ఎప్పుడు లేదంటే ఏర్పాట్లు ఉండినా సైతము ఈ యొక్క ప్రధాన యాజకుని ఎడల ఎప్పుడు వీడదే పని చేస్తాడు. అపవాది ఎప్పుడు ఏం చేస్తాడు? ఇటు అటు ఏం చేస్తూ ఉంటాడు? తిరుగులాడుతుంటాడు. యోబు గ్రంథంలో అదే చూస్తాం. ఇటు అటు తిరుగులాడటమే వాడి పని. ఎక్కడికి కూడా వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు, పరలోకానికి కూడా వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడికి వెళ్తాడు. దేవుని సన్నిధిలో దేవదూతలు కలిసి కూర్చుంటే ఎవరు కూడా వెళ్తారు? వీడు కూడా వెళ్తాడు అక్కడికి. అక్కడ కూడా వెళ్తాడు పాతాళంలోనికి. తిరుగులాడేవాడు వాడు, తిరుగులాడే స్వభావం కలిగిన వాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, 2వ అధ్యాయంలో మాట్లాడతాడు ఆ సంగతి. దినం ఒకటి తటస్థించగా ఏమైందంట? అపవాది కూడా అందులో ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? భూమి మీద అటు ఇటు తిరిగి, అదే వాడు పనే అది. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఇదే తలంపులు, అపవాది తలంపులు ఇవి, తిరుగులాడే తలంపులు. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు యొద్దకు రావాలా, ప్రభు యొక్క శక్తి పొందాలి. లేని ఎడల మనం దేవుడు మన ఉంచిన స్థాయిలో మనము ఉండలేం. ఉండేటకి అలాంటి స్థాయిలోనికి మనం రావాలి దేవుడు ఉద్దేశిస్తాడు. అపవాది రాకుండా ప్రయత్నిస్తాడు. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం, యోబు గ్రంథం 1:6. యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించను. వాళ్ళతో కూడా వచ్చేసాడు వాడు కూడా. యెహోవా ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే అపవాది అంతే, వాడు పని భూమి మీద అటు ఇటు తిరుగులాడడం, సంచరించడం. 2వ అధ్యాయంలో అదే అంటాడు 1వ వచనం. ఇంకో దినం వచ్చింది, వారితో కూడా అపవాది మళ్ళీ వచ్చాడు. 2వ వచనం, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడచ్చు, వాని పని అది. ఏం చేస్తున్నాడు వచ్చి? ఆ అధ్యాయంలో ఈ అధ్యాయంలో కూడా వాడి సంగతి తెలుసా? యోబు సంగతి చూసావా?
అదే ఎప్పుడు చూచేది. కాబట్టి వాని స్థితి అది. ఎప్పుడు కూడా వానికి ముందే తెలుసు దేవుని దూతల యొక్క ఆలోచనలు, సంగతులు. వాడు కూడా వాక్యమును ఎరిగిన వాడే. అందుకే వాక్యంతోనే ప్రభువును కూడా ఏం చేశాడు? శోధించాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈ యోబు సంగతి తెలుసా అంటే వాడేమన్నాడు? వాడి సంగతి వాడు కూడా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు అడిగాడు, నా సేవకుడైనా యోబు సంగతి అంటాడు. ఈయన చెప్పినా అపవాది ఏమంటాడు? ఎప్పుడు ఏదో నెగిటివ్ థింగే చూపిస్తాడు. నువ్వు వాళ్ళకి కంచి వేసావు, లేదంటే నువ్వు అది భద్రపరిచావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు. మన దృష్టి ఎలా ఉందనేది ప్రాముఖ్యం. ఇప్పుడు దైవ దృష్టి కలిగి ఉన్నామా, అపవాద దృష్టి కలిగి ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. ఈ అపవాద దృష్టి కలిగి ఉంటే ఎప్పుడు మనలోని బలహీనతనే చూపిస్తాడు. దేవుని ఎదుట పని చేయకుండా నిమిత్తమై, దేవుని ఘనత తేకుండా నిమిత్తమే వాడు ప్రయత్నం చేస్తాడు. ఘనత తెచ్చిన నిమిత్తమే ఆటంకాలే చూపిస్తాడు. దేవుడు ఎప్పుడు నీలోని అపవిత్రతను చూడ్డా, ఆయన నీలోని చేతకానితనాన్ని చూడ్డా. ఆయన ఏం చేస్తాడు? నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా? భూమి మీద ఉన్న వారిలో యథార్థవంతుడు. ఇట్లా మాట్లాడతాడు దేవుడు. దేవుని మనస్సు వేరే, దేవుని కన్నులు వేరే, దేవుని సంగతులే వేరు, అపవాది వేరు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, అపవాది ఏం చేస్తున్నాడు? ఇటువంటి తిరుగుతాడు. పలానోడి దగ్గరికి దేవుడు చెప్తే స్టేట్మెంట్ ఎప్పుడైతే వీళ్ళే పాపం లేదంటాడు, అపవాది ఏం చేస్తాడు? వీళ్ళే పాపం ఉందని చూపిస్తాడు. సహోదరుల మీద మాట చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైనా అపవాది. వాడి పేరే అలా పెట్టాడు. వాడికి ఇచ్చిన స్టేట్మెంటే, వానికి ఇవ్వబడిన పనే అక్కడ రాయబడింది. రాత్రి మగళ్ళు ఏం చేస్తాడు? సహోదరుల మీద నేరారోపణ చేయడమే పని. మీరు ఇక్కడ కూడా యెహోషువ విషయంలో అదే చేస్తున్నాడు. నియమించబడి, పిలువబడి, దేవుని మందిరంలో పనిచేయ నిమిత్తమై ఏర్పరచబడిన ప్రధాన యాజకుడైన యెహోషువ విషయమై జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో సాతాను ఫిర్యాది ఏం చెప్తున్నాడు అక్కడ? చదవండి 2వ వచనం. అగ్నిలో నుండి తీసిన కొరివల్ని ఉన్నాడు కదా అని సాతానుతో చెప్పాడు. ఎందు నిమిత్తం చెప్పవలసి వచ్చిందంటే ఫిర్యాదు చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? 3వ వచనంలో, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో అవే చూపిస్తాడు. అయితే దేవుని చేత పరిశుద్ధపరచబడిన తన జీవితము కనబడదు వాడికి. దేవుడు నీకు నాకు అదే, నీ పరిశుద్ధపరచబడిన జీవితాన్ని దేవుడు నీకు నాకు చూపిస్తే, శత్రువు ఏం చూస్తాడంటే నీ పాత జీవితాన్ని చూపిస్తాడు, పాత మాలిన్యాన్ని చూపిస్తాడు, పాత సంగతులు చూపిస్తాడు, పాత ఐగుప్తుకు తీసుకెళ్తాడు, వాటినే చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు, నువ్వు ఇంకా శరీరంతో ఉన్నావు, పాపపు లోకంతో ఉన్నావు, లోకంలో ఉన్నావు. ఆ కారణం చేత వాటినే చూపిస్తాడు. ఎప్పుడు కూడా వాటిని చూపిస్తున్నప్పుడు దేవుడు నీకు ఏం చూపిస్తాడంటే, దేవుడు నీ విషయమై దూతను పంపి వర్తమానం చెప్తాడు. నువ్వెవడు? అతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివలే ఉన్నాడు. నీ విషయమై, నా విషయమై అటు సాక్ష్యం దేవుడు చెప్పాలని కోరితే మనకు ఇప్పుడు చాయిస్ మనకి ఇచ్చేసాడు దేవుడు. అటు అపవాది, ఇటు దేవుడు, ఇద్దరున్నారు. ఇప్పుడు చాయిస్ నీవిగే. నీవు ఆయన పక్షం వాడిగా ఉంటావా, ఆయన మాట నెరవేరుస్తావా? అపవాది నీ మీద ఫిర్యాదు చేసిన దాన్ని నెరవేరుస్తావా? నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ స్వాతంత్రం దేవుడు నీకు ఇచ్చాడు. నీ పక్షాన ఉత్తరవాదిగా, ఒక అడ్వకేట్గా ప్రభు ఉన్నాడు. పాపం చేస్తే, మాలిన్యం అంటుకుంటే, మలిన వస్త్రాలు, ఒకవేళ నీకు దేవుడు ఇచ్చిన పరిశుద్ధత ఎక్కడైనా మలినము చేయబడితే, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా నువ్వు పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల మాటలు కనబడుతున్నాయి. ఒక అడ్వకేట్ని పెట్టాడు, దూతను పెట్టాడు. ఇక్కడ దూత అప్పటికి ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు, పాపం నిత్యం మరణించలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేవలేదు, ఆరోహణ కాలేదు. అందుకే ఇక్కడ దూతగా కనబడుతున్నాడు. ఏమని? ఈ అడ్వకేట్, ఈ ఉత్తరవాది 3వ అధ్యాయంలో ఒక దూతగా ఉన్నాడు. అయితే క్రొత్త నిబంధనలు ఇప్పుడు నీకు నాకు దూత కాదు. ఆయన ఎవరు? యేసుక్రీస్తునే ఉత్తరవాది. ఆయన మనకే కాదు, సర్వలోకం యొక్క పాపమునకు శాంతికరం ప్రాయశ్చిత్తమైనాడు. ఈ ప్రొపిషియేషన్ అంటాడు. అక్కడ అందరి కొరకై ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన ప్రాయశ్చిత్తమై ఇండుటకు పంపబడ్డాడు. అది జ్ఞాపకం చేస్తాడు.
అందుకే ఒకవేళ ఏ మాలిన్యం అని అంటుకుంటే, ఏ మలినమన్నా నీకు నాకుంటే మన కొరకే పాపం చేయొద్దు. చిన్నపిల్లలారా, మీరు మొదటి వచనంలో ఏమన్నాడు? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు? చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకు ఈ సంగతులను మీకు రాస్తున్నాను. మీరు పాపం చేయొద్దు. ఒకవేళ ఏదైనా మలినం నీకు అంటుకుంటే, ఎవడన్నా బురద నీ మీద వేస్తే, ఎవడైనా ఒకవేళ పాపం చేసినాడు అక్కడ అంటాడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు తండ్రి యొద్ద. మనం ధైర్యం ఇస్తున్నాడు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు జకరియా గ్రంథంలో. సాతానేమో ఫిర్యాదు చేస్తున్నాడు, నిజంగానే మలిన వస్త్రాలు ధరించుకున్నాడు, కానీ పరిహరించబడ్డాయి పాపాలు. ఎవరివి? ప్రధాన యాజకుడైన యెహోషువ. ఎందుకంటే తన జీవితం ఎట్లుందంటే అగ్నిలో నుండి తీయబడిన కొరివలే ఉందని ప్రవే సాక్ష్యం ఇస్తున్నాడు. పరిహరించబడిన పాపములు కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి వాడికి ఈ భౌతికమైనవన్నీ చూపిస్తుంటే క్షయమైపోయే సంగతుల వైపు. అప్పుడు దూత ఏమన్నాడు తర్వాత 3వ అధ్యాయంలో? దగ్గర నిలిచిన వారిని పిలిచి 4వ వచనం, ఇతను మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి ఈ దోషమును పరిహరించి అలంకరించున్నానని సెలవిచ్చాను. 5వ వచనం, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని మనవి చేయగా అలంకరించి దగ్గర నిలిచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకి ఇలాగా ఆజ్ఞయించెను. ఇన్ని జరిగిన తర్వాత చెప్తున్నాడు. ఇప్పుడు మొదట నీ పాపం పరిహరిస్తాడు, నీ దోషం తీసేస్తాడు, శుద్ధీకరించి ఈ మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి తల మీద పాగా పెట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన దగ్గర ఉంటాడు. ఎవరైనా ఇప్పుడు? యేసు క్రీస్తు ప్రభు. పాత నిబంధనల దూత అంటాడు. ఇప్పుడు ఆయన దగ్గరుండి చెప్తున్నాడు ఏమని? నా మార్గములు 27వ వచనం, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని నేడలా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణమును కాపాడువాడవగదువు. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిలో నిలిచి భాగ్యము నీకు ఇస్తాను. ఆ స్థాయి నీకు నాకు రావాలంటే, అది కొనసాగించబడాలంటే దేవుడు నీ ఎడల నా ఎడల ఉద్దేశం ఎరగాల. ఆ ఉద్దేశం ఎరిగి ప్రభు దృష్టితో చూడాలా. నీ పాపములు నా పాపములు పరిహరించబడ్డాయని ఎరగాల. శత్రువు చేసే ఆ ఫిర్యాదులు కాదు చూచేది, ఆ మలిన వస్త్రాల వైపు కాదు చూచేది. పరిహరించబడింది, నీ దోషము పరిహరించబడింది, నీ పాపము క్షమించబడింది. నీవు ఇప్పుడు పవిత్రుడో పరిశుద్ధుడో. ఎప్పుడు? 9వ వచనంలో అంటాడు, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడైతే నీవు పాపి ఒప్పుకుంటావో, ఏ పాపం వల్ల నీవు చెరలోకి వెళ్ళిపోయావు, చెరలో ఉన్న ఇశ్రాయేలీయులతో మాటలు పలుకుతున్నాడు. బబులోను చెరలో ఉన్న 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం జకరియా గ్రంథం, బబులోను దేశంలో నివాసి వగు సియోను అతని నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు యెహోవా సెలవిచ్చిందేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగొడ్డిని ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్నదలచి మిమ్మల్ని దోచుకుని అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చింది. నువ్వు ఇంకా చెరలో ఉండొచ్చు, చెరలోనే నివాసం చేసుకుని ఉండొచ్చు, బబులోని దేశము నివాసిగానే ఉండొచ్చు. దానికి గల కారణం నీ పాపం, నీ అవిధేయత, నీ అక్రమం, దేవుని ఎదుట నీ ఉండవలసిన రీతిగా ఉండకపోవుట, దేవుని ఆజ్ఞకు విధేయుడైన స్థాయిలో నీ విధేయత చూపించకపోవుట. అయితే ఆ చెరలోనే సంతోషిస్తూ బబులోని నివాసిగా పిలువబడుతున్నావు. ఇటు నిన్ను ప్రేమించి దేవుడు పంపిన వర్తమానం అంటే దాని నుంచి బయటకు వచ్చే తప్పించుకుని పో. ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవడన్నా ముట్టుకుంటే దేవుని కనుగుడ్డును ముట్టిన వాడంతా అంత సున్నితంగా ఎంచి భద్రత ఇస్తున్నాడు నీకు. దేవుని కనుగుడ్డును ఎవడు ముట్టగలడు? నిన్ను కూడా ఎవడు ముట్టలేడు, నన్ను కూడా ఎవడు ముట్టలేడు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసేమంటాడంటే, తనకు ఘనత తెచ్చుకున్న తలచి నీ దగ్గరికి దేవుని వాక్యాన్ని పంపాడు, దోచుకుని అన్ని జనుల యొద్దకు పంపాడు. శత్రువు మాట వినొద్దు. నీ పాపం పరిహరించబడింది. నీ పాపం నిజంగా ఒప్పుకుంటే ఆయన శుద్ధీకరిస్తాడు. అందుకే తిమోతి పత్రికలో, ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని వాడు పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన
పాత్ర అయి ఉంటాడు. ఆ ఘనత నీ ద్వారా నా ద్వారా తెచ్చుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన మార్గములలో నడుచుచు, ఆ ఘనత ఎట్లా వస్తుంది ఇప్పుడు? ఆయన మార్గములలో నడుచుచు నీకు అప్పగింపబడిన దానిని దాని భద్రముగా గైకొని నడుచుకుంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు నాకు ఇస్తాడు. మందిరం మీద అధికారివై ఉంటావు, దాన్ని కాపాడి నీకు ఇవ్వబడిన పని చొప్పున దాన్ని చేసి దేవుని ఘనత తెచ్చే పాత్రగా దేవుడిని ఉంచుతాడు. ఈ రాత్రి వేళ, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ విలువ పెట్టి కొనబడిన వాడు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు యెహోషువ స్థానంలోకి నిన్ను మనం పెట్టుకుందాం. నీవు నేను ఏర్పరచబడిన వారు. ఆ ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు చేత యాజకులుగా పిలువబడుతున్న వారు. పరిశుద్ధ యాజకులను ప్రభు మనల్ని పిలుస్తూ ఉంటే, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో, పరిశుద్ధ ఆలయంలో ప్రభు కొరకైన పనిలో దేవుడిని నన్ను పెడితే, ఈ అపవాది, ఈ శత్రువు, ఈ సాతాను తెచ్చే ఫిర్యాదు వైపు చూచి మలిన వస్త్రాల మీదనే మనం చూసినంత కాలము ప్రభు పనిలో మనం ఉండలేం. ఆ యొక్క బబులోను దేశంలో నివాసివగు సీయోనుగానే ఉంటాం. అయితే తప్పించుకుని బయటకు వస్తే దేవుడు చెప్తున్నాడు, మీ విషయం నేను బాధ్యత తీసుకుంటాను. నేను ముడితే నా కనుగుట్టుని ముట్టినంత తీవ్రత, అంత బాధ్యత మీ ఎడల నాకు ఉంది. అయితే ఉద్దేశం ఏంటంటే, నాకు మీ ద్వారా ఏమి రావాలా? ఘనత రావాలా. ఆ ఘనత రావాలంటే ఈ వీటిలో గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనతకి, కొన్ని ఘనహీనమైన పాత్రలుగా వాడబడతాయి. ఇవేం కాదు, వీటిలో చేరక తను ఏం చేసుకోవాలి? ఇప్పుడు పవిత్రపరచుకోవాలి. అప్పుడు వాడు పరిశుద్ధపరచబడతాడు. దేవుని వాక్యానికి లోబడి పవిత్రపరచుకోవడానికి ఇష్టపడితే ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధ సంఘంతో నన్ను ఉంచుతాడు. ఎత్తబడే మహిమ గల రాజ్యంలో, ఆ సంఘంలో నీకు నాకు స్థానం ఇస్తాడు. దాని కొరకు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా ఈ సాయంకాల సమయంలో మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ఉద్దేశం ఏంటంటే, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడబగదువు. మరియు ఇక్కడ నిలువబడే వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. ఇదంతా మనందరి కొరకే ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా, ఏర్పాటులో ఉన్న నీవు నేను, నీకు అది ఇష్టమైతే దేవుని సన్నిధిలో నిలవబడి ఉండే భాగ్యం నీకు కావాలంటే, ఆయన మందిరం మీద అధికారమై దాన్ని భద్రంగా కాపాడే ఆ గొప్ప ఆధిక్యత నీకు కూడా కావాలంటే, నీవు ఆయన ఘనత తెచ్చి నిమిత్తమై, ఘనత నిమిత్తమైన పాత్ర వలె ఉండే నిమిత్తమై వాక్యానికి లోబడు, పవిత్రపరచుకో, దేవుని చేత పరిశుద్ధపరచబడు. ఘనత నిమిత్తమైన పాత్ర వలె ఉండాలంటే శత్రువు మాట వినొద్దు, మళ్ళీ వస్త్రాల వైపు చూడొద్దు. ఆయన నీ పాపాన్ని పరిహరిస్తాడు. యథార్థముగా నీ పాపం నీ ఒప్పుకో. నీ దోషం ఎక్కడుంది, నీ అపవిత్రత ఎక్కడుంది, నీ పతనం ఎక్కడుంది, నీ లోటుపాటు ఎక్కడుంది, ఎక్కడ పడిపోయావు, ఏ కారణం చేత ఏ చెరకు నువ్వు అప్పగించబడి ఆ దేశంలోనే తృప్తి కలిగింది నీకు. ఇలా ఉంటే చాలే, ఇక దేవుని ఘనత విషయం నీవు ఆలోచించుకునే అవసరం లేదు. శత్రువు అలా చేస్తాడు. దేవుని ఘనత ఎందుకులే, నేను అలా ఉంటే చాలు. వాళ్ళు అలా అయిపోయారు అక్కడ బబులోను చెరలో. దేవుని మందిర నిమిత్తమే కట్టబడ్డానికి అనేకులు వచ్చినా వాళ్ళు రాలేదు. కొద్దిమంది స్వేచ్ఛ ఉంది, రాలేదు. వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, అక్కడ ఆస్తులు ఉన్నాయి, వివాహాలు చేయబడ్డాయి, ఇంకా అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడి. అందుకే బబులోను దేశంలో నివాసకు సీయోను, నువ్వు అక్కడ నుండి తప్పించుకొని పో. నువ్వేదో అక్కడ సుఖం అనుకుంటున్నావు, అది క్షణకాలం. అక్కడ ఉండి ఏదో సంతోషం అనుకుంటున్నావు, అది క్షణకాలం. లయమైపోతే ఒక దినాడు బబులోను రాజ్యం. అయితే ఎవరైతే చెరలో నుండి విడిపించబడ్డారో వారు నిత్యమైన భద్రతలో ప్రభు క్రిందకు వస్తారు. ఒకవేళ నీకు నాకంటి భద్రత కావాలంటే, ఆయన మందిరంలో ఉండటకై, అధికారిగా ఉండుటకై, భద్రం చేయటకై పని కలిగి ఉండాలంటే, ఆయన సన్నిధిని నిలిచే భాగ్యం నీకు కూడా కావాలంటే, ప్రభు ఎదుట యథార్థంగా ఆ సంగతి ప్రభుకు చెప్పుకుంటే ఆయనకు శక్తిమంతుడు, విడిపించుటకు శక్తిమంతుడు, నేను నిలవబెట్టుటకు శక్తిమంతుడు. అంతేకాదు నిత్య రాజ్యంలో ఆయన నీతో, నీవు కూడా ఆయనతో ఉండుకుడే నిన్ను నియమించుటకై, సిద్ధము చేయటకై ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో కొద్ది సమయం ఎవరికి వారం వ్యక్తిగతంగా దేవుడు మనకిచ్చిన ఈ స్థాయి పరిశుద్ధ యాజకులం, పరిశుద్ధ సంఘములో ఉంచబడినవారు. అయితే ఆ స్థాయిని చూపించక అపవాది యొక్క పతనము కలుగు చేసిన కారణం చేత ఏ చెరలోకి మనం పోయినాం, వాటి నుండి విడిపింపబడి మరలా ప్రభువుకు ఘనత తెచ్చిన నిమిత్తమై, ఆయన సన్నిధిలో నిలిచుండే భాగ్యం గల వారం కూడా నిమిత్తమై ఎవరికి వారం వ్యక్తిగతంగా ప్రభువుకు అప్పగించుకుందాం. అలాగ మనం ప్రభువుకు అప్పగించుకున్నట్టు ద్వారా ప్రభు
ప్రభునేసు అక్కడే దూత చెప్పాడు, కానీ ఇక్కడ ప్రభునేసుక్రీస్తు నేరుగా చెప్తాడు, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన గొర్రెవలె ఉన్నాడు. నీ విషయమే నా విషయమే అలాగూ చెప్పాలని ప్రభు కోరుతూ ఉంటుండగా, అట్టి ఘనత నీకు నాకు వచ్చిన నిమిత్తమై, మన ద్వారా ప్రభు గణపరచబడిన నిమిత్తమై కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం. ఎప్పుడైతే మనం ప్రభుకు అప్పగించుకుందామో ఆయన మనల్ని అంగీకరించి ఆయన పనిలో ఘనత నిమిత్తమైన పాత్ర వలె మనల్ని వాడుకొని గొప్పమైన కార్యాలు నీ ద్వారా నా ద్వారా ఆయనే చేయిస్తాడు, ఆయనే శక్తి ఇస్తాడు, ఆయన అధికారం ఇస్తాడు. ఇవన్నీ ఎరిగిన వారముగా ప్రభు సన్నిధిలో మళ్ళీ మనం క్లుప్తంగా బిగ్గరగా కొద్ది సమయం ప్రభుకి అప్పగించుకుందాం. ప్రార్థన చేయండి.